పార్టీ ప్రారంభమైన నాటి నుంచి నిజాయితీగా పనిచేసిన సీనియర్లకు విలువ ఇవ్వకుండా నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యతనిస్తున్నారంటూ టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ తీరుపై మాజీ మంత్రి విజయరామారావు మండిపడ్డారు. కేసీఆర్ తీరు ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీయడం వల్లనే పార్టీకి రాజీనామా చేశానంటున్న విజయరామారావుతో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. టీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి విజయరామారావు గారు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా గల కారణాలు, భవిష్యత్ కార్యాచరణపై మనతో మాట్లాడడానికి విజయరామారావు గారు ఉన్నారు. ఆయన నుండి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విజయరామారావు గారు, ప్రధానంగా మీ రాజీనామాకు ప్రధాన కారణాలు ఏంటి? ఇక ఇన్ని రోజులు ఉద్యమం చేసినాం, తెలంగాణ వచ్చింది, ఇక ఇక్కడ కొనసాగకుండా ఇందులో ఉన్నా లేకున్నా ఒకటే అనే ఉద్దేశంతో నేను పార్టీ నుంచి కూడా తప్పించుకున్నాను. వేరే పార్టీలలో మిలియడం కావచ్చు, ఎక్కడి వాళ్ళు అక్కడ పోవచ్చని పార్టీ అధ్యక్షుడే అనేక సందర్భాలలో మరి ఆయన బహిర్గతం కూడా చేసిండు. మరి దానికి అనుకూలంగానే ఇప్పుడు మాలాంటి వాళ్ళం బయటికి వెళ్ళేందుకు సిద్ధమైన నేను బయటికి వెళ్ళాను. అంటే ఇటీవల పార్టీలో చేరుతున్న కొందరు నేతలపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా డబ్బున్న వారికి పార్టీలో ప్రాధాన్యత అనే విమర్శ వస్తుంది. వాస్తవమే. ఈ మధ్య కాలంలో జరిగిన అనేక చేరికలలో ఎవరయ్యా వారు చేరిన వాళ్ళు? తెలంగాణ స్ఫూర్తి, తెలంగాణ ఉద్యమం జీవితకాలం చేసిన వాళ్ళ, లేదా నిజాయితీ చిత్తశుద్ధితో తెలంగాణ పోరాటం కొరకు గతంలో పనిచేసి ఇప్పుడు పనిచేసి రేపు ప్రజాక్షేత్రంలో ఉండి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉన్న అనేక కష్టాలు వీటన్నిటినీ పారదోలగలిగిన శక్తియుక్తులు ప్రదర్శించగలిగిన పూర్తి స్థాయిలో పనిచేయగలిగిన వ్యక్తులు అంటే అలాంటి వాళ్ళు కాదు. కేవలం డబ్బుంది కాబట్టి, ధనిక వర్గాలు కాబట్టి మరి అలాంటి వాళ్ళు పార్టీలోకి రావడం వల్ల ఎన్నికల ప్రక్రియలో మరి అందరికంటే ముందుగా ఉండే అవకాశం ఉన్నదని వాళ్ళను ఏమో పార్టీలో చేంజ్ చేసుకున్నారు. పార్టీలో నిజాయితీగా పనిచేసే వ్యక్తులను, నాయకులను పార్టీ నాయకత్వం పక్కకు పెట్టడం వల్ల నిజంగా పార్టీలో ఈ సమస్య ఉద్భవించింది. అందులో నేను ఒకడిని. ఇప్పుడు నా జిల్లాలో, నా నియోజకవర్గంలో నిన్న చేరినటువంటి శ్రీహరి, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 2001లో 2002 ప్రాంతాన మరి ఆ ప్రాంతంలో పనిచేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను వారిపైన పోలీస్ కేసులు పెట్టించినాడు, పోలీసులతోటి బాధించినాడు, జైళ్ళలో పెట్టించినాడు. మరి ఉద్యమాన్ని వెంటాడిన వ్యక్తి. ఉద్యమే కాదు, కేసీఆర్ కుటుంబాన్ని, మాలాంటి వాళ్ళను కూడా వెంటాడిన వ్యక్తి రాత్రే మరి వారికి ఎట్లా బాగా అనిపించిండో, వారు పార్టీలోకి రావడమే కాకుండా పార్టీ సంస్థాగత విధాన నిర్ణయాలను సమీక్షించగలిగిన స్థాయిలో వారిని కూర్చుండబెడితే ఇక్కడ ఒక అంశం ఏమంటే, ఆయన రావడమే నిన్న పలానా వ్యక్తి ఏ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఏ నియోజకవర్గం వ్యక్తి ఏ స్థాయిలో పనిచేసిండు, మరి వారికి ఉన్న పలుకుబడి ఎంత, వారికి ఉన్న ఉద్యమ స్ఫూర్తి ఎంత అనే అవగాహన లేని వ్యక్తి తెల్లారి వరకే ఆయన సమీక్ష సమావేశానికి చైర్మన్ కావడం, సమీక్షించేందుకు చైర్మన్ కావడం మాలాంటి వాళ్ళకు బాధించింది. నేను ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిను, వరంగల్ జిల్లా ఇన్ఛార్జిను. ఆయనే మాకు సమీక్ష చేస్తే ఆయన దగ్గరికి మేమేం పోయి సమీక్షకు మేమేం కూర్చోవాలి అని నిజంగానే దూరం ఉన్న పార్టీకి. ఆ విషయం కూడా పార్టీకి తెలుసు. ఇలాంటి వ్యవహారాలు చాలా జరిగినాయి. అంటే కేసీఆర్ దృష్టికి అంశాలు మీరు తీసుకురాలేదు? కేసీఆరే స్వయంగా ఆయనను చైర్మన్గా నిర్ణయించినప్పుడు ఆయనకు తెలియదా? ఆయన ఎందుకు సీనియర్లను ప్రాధాన్యత జోన్లోకి నెట్టేందుకు మీరందరూ కూడా నేను ఏది తలుచుకుంటా చేయగలుగుతా, కొత్త వాళ్ళను ఎలివేట్ చేస్తా, మిమ్మల్ని ఇంటికి పంపిస్తా అనే సంకేతం ఇచ్చేందుకే కేసీఆర్ కావాలనే ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ప్రవర్తించినట్టు నేను భావించినాం. దానికి అనుకూలంగా మేము కూడా ఇన్ని రోజులు భరించినాం. కేవలం మేము భరించడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం వచ్చేలాగుంది, ఇంకా రేపో ఎల్లుండో అయితే ఈ ప్రక్రియ పూర్తవుతుంది, చిన్న ఇబ్బందులను ఓదార్చుకుందాం, బాధను అనుభవిస్తాం, పర్వాలేదు ఉందామని మేము కొనసాగినాం. నిన్న తెలంగాణ ప్రక్రియ వచ్చింది, మాకు చాలా ఆనందంగా ఉంది. పర్వాలేదు, ఈ ఉద్యమంలో లేకున్నా మనం రాజకీయంగా వాస్తవంగా నేను టీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో రాకముందే నేను సిద్దిపేట పార్లమెంటు లోక్సభ సభ్యుని 1984 నుంచి 89, 94 నుంచి 99 గజ్వేల్లో శాసనసభ్యుని. మరి ఆనాడు తెలంగాణ వాదంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆ పార్టీలకు రాజీనామా చేసి మేము వ్యవస్థాపక రోజు కేసీఆర్ మేమందరం కలిసి పార్టీని మరి హైదరాబాద్లో మేము ఏర్పాటు చేసుకున్నాం. మరి నేను నిన్న మొన్న వట్టిగా రాలే,
నాకు రాజకీయ అనుభవం లేని వాడిని కాదు, రాజకీయంగా ఎక్స్పోజర్ లేని వాళ్ళం కాదు. మరి నాలాంటి వాళ్ళని కూడా పార్టీలో అనామకుని చేసి ఇతరులకు కూడా మీ స్థాయికి ఇట్లా ఉంటుందనే సంకేతం ఇచ్చేందుకు కేసీఆర్ అనేక సందర్భాలలో మరి ఇట్లా వ్యవహరించింది మాకు చాలా బాధాకరంగా ఉండే, చాలా ఇబ్బందిగా ఉండే. ఇవన్నీ అనుభవించాం. మరి తెలంగాణ కొరకు ఓర్చుకున్నాం. ఈరోజు తెలంగాణ వస్తున్నది కాబట్టి బయటకు వచ్చేందుకు నిర్ణయం చేసుకున్నాం. మొత్తం మీద పార్టీలో సీనియర్లకు ఏమాత్రం ప్రాధాన్యత లేయట్లేదు, అదేవిధంగా కేవలం డబ్బున్న వారికే పార్టీలో ప్రాధాన్యత వస్తుందని విజయరామరావు అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో నరసింహారావు, సాక్షి టీవీ, హైదరాబాద్.